శివ మహాపురాణంలో వాయవీయ సంహితలో యోగ పంచకం ఇది పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను. యోగ చిత్తవృత్తి నిరోధక అనే ముక్క నువ్వు విని ఉంటావు. ఇష్టారాజ్యంగా సాగే చిత్త ప్రవృత్తిని అరికట్టి పరమేశ్వరుని యందే లగ్నం చేయడం, దీన్నే యోగం అని అంటారు. యోగం 5 రకాలు. 1 మంత్రయోగం, 2 స్పర్శయోగం, 3 భావయోగం, 4 అభావయోగం, 5 మహాయోగం. మంత్రయోగం అంటే నిరంతరం మంత్రజపం వల్ల ఇతరే వృత్తులన్నింటినీ అరికట్టి పరమేశ్వరుని యందే ఏకాగ్రత అవ్వడం. స్పర్శయోగం మంత్రయోగాన్ని ప్రాణాయామ సహితంగా ఆచరించినట్టయితే అది స్పర్శయోగం. భావయోగం మనస్సుని ఆ పరమేశ్వరుని యందే నిలిపి మంత్రం కానీ ప్రాణాయామం కానీ అవసరం లేకుండా చేసేది భావయోగం. అభావయోగం ఆ అభావంలోనే విశ్వ సమస్తం శివాంతర్లీనంగా తలచి చేయడమే అభావయోగం. మహాయోగం ఉపర్యుక్త అభావయోగంలో శివమొక్కటే దర్శింపబడినట్లయితే అది మహాయోగం. అహింస, సత్యం, దొంగలించకపోవడం, బ్రహ్మచర్యం, ఇతరుల నుండి ఏమీ దానం పట్టకపోవడం అనేటివి యమం అంటారు. శుచి, శుభ్రాలు, తృప్తి, తపం, జపం, ప్రార్థన అనేటివి నియమాలు. పద్మాసనాలు ప్రాణవాయువు నిరోధమే ప్రాణాయామం. గర్భాంతర వాయువుని ముక్కు ద్వారా వదలడాన్ని రేచకం అంటారు. బయట నుంచి గాలిని లోపలికి పీల్చడాన్ని పూరకం అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనిదే కుంభకం అంటారు. నెక్స్ట్ పార్ట్ 2లో మిగతాది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.